సాధించడానికి ముందుకొస్తారు. ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటి ఒపీనియన్ క్రియేట్ చేయడానికి అప్పుడే ఈ కమిషన్లో దీన్ని మెయిన్ ఆబ్జెక్టివ్గా తీసుకున్నారు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటి. సో గవర్నమెంట్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, వాళ్ళకి దగ్గరలో ఉండేలాగా చూడడం, ఎంకరేజ్ చేయడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఎంకరేజ్ చేయడం దానికి ఆబ్జెక్టివ్. అండ్ లాంగ్వేజెస్ మెయిన్గా ఎక్కువ ఏంటంటే అప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత టీచ్ చేసేటువంటి వాళ్ళు దొరకకపోవడం, అంటే టీచర్స్ లేకపోవడం, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువ లేకపోవడం, ప్లస్ చదివించే వాళ్ళు కూడా లేకపోవడం, వాళ్ళ పేరెంట్స్కి అంత అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు పంపించకపోయేవారు. ఒకవేళ ఉన్నా కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు మన ఏరియాలో రీజనల్ లాంగ్వేజ్ అయితే తెలుగు, కొన్ని ఏరియాస్లో హిందీ ఉంటుంది. అండ్ అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా టీచ్ చేయాలనేటువంటిది ఆ ఫ్రీ లాంగ్వేజ్